ఇందిరమ్మ ఇళ్ల పథకం లిస్టులో తమ పేరు రావడంతో సంబరపడ్డారు. స్థలాలు కేటాయిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చని ఆశపడ్డారు. చేతికి పట్టా కాగితాలు ఇవ్వడంతో వారి ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఎక్కడున్నాయో చూపించడం లేదు అధికారులు. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ములుగు జిల్లా కాటాపూర్ గ్రామస్తులు. ఇదే అంశం మీద బాధితులతో మా ప్రతినిధి సంపత్ ముఖాముఖి. ప్రభుత్వం ఏర్పడి ఉన్నప్పుడు 2023 జూన్ 6వ నెల 30వ తారీఖు నాడు తాడవాయి మండలం కాటాపూర్ గ్రామస్తులకు 108 మందికి లబ్ధిదారులకు ఇంటి పట్ట స్థలాలు అందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారి స్థలాలు కొన్నిలో చూపించలేదు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంటి స్థలాలు చూపించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పడి కూడా గత 18 నెలలు అయినప్పటికీ మా ఇంటి స్థలాలు చూపించలేదు. ఇల్లు స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే మాకు అరిచేతిలో బెల్లం పెట్టి మోచేయిని నాటిచ్చినట్టు మాకు మాత్రం పట్టా పత్రాలు ఇచ్చారు, కానీ ఆ స్థలం ఎక్కడో చూపించలేదు. కాబట్టి తక్షణమే మాకు పట్టా పత్రాలు అందించాలని చెప్పి, స్థలాలు చూపించాలని చెప్పి కలెక్టర్ గారికి కలవడం జరిగింది. మన మధ్యలో బాధితులు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య ఏంది? 2 సంవత్సరాలు అవుతాను సార్. మాకు పట్టా ఇచ్చి ఇంటి స్థలాలు అయితే చూపెట్టలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళు స్థలాలు చూపెట్టమంటే వాళ్ళు దిగిపోయారు. వీళ్ళు వీళ్ళతో కాదు సార్ మాకు సంబంధం. మాకు పట్టా ఇచ్చిర్రు. మాకు ఎక్కడ స్థలం ఉందో స్థలం చూపెట్టండి. స్థలం చూపెట్టి మాది లేదో మాకు ఇస్తే మేము గుడిసె కూడా కట్టుకుంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు స్థలాలు ఇవ్వలేదు కదా, మేము ఎట్లా అప్లై చేసుకుంటాం? మాకు ఎట్లా ఇండ్లు వస్తాయి? రావు కదా సార్. మేము అడగలేం కదా ఎవరిని. స్థలం లేదు కదా, మీకు ఇల్లు ఎట్లా ఇవ్వాలి అని అడుగుతారు. మాకు స్థలం చూపెట్టి ఎవరైనా సరే, పెద్ద మనుషులు ఊళ్ళో ఉన్న వాళ్ళైనా, ఈ కలెక్టర్ సార్ అయినా, ఎంఆర్ఓ సార్ అయినా, ఎవరైనా మా మీద దయతలిచి ఇచ్చిన పట్టాలకు మాకు స్థలాలు చూపెట్టండి. ఓకే అమ్మా, మీకు ఇంటి స్థలాలు 2023 అంటే 2 సంవత్సరాల క్రితం అందించింది. అప్పుడు మీకు ఇంటి స్థలాలు ఇచ్చినప్పుడు, ఈ పట్టా పత్రాలు ఇచ్చినప్పుడు ఇంటి స్థలం ఎక్కడని మీరు అడగలేదా? అడిగినాం సార్, అడిగినాం. ఆడికి తీసుకెళ్ళి చూపెట్టి ఆడ ఉన్న స్థలం చూపెట్టి, కానీ ఇది మీది అని మాకు పంచి ఇవ్వలేదు. ఓన్లీ స్థలం మాత్రమే చూపెట్టి. మళ్ళొకసారి కూడా మొత్తం గట్టి ఉంటే మేమే మనిషికి డబ్బులు వేసుకొని మాకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అంత సాఫ్ చేసుకున్నాం. ఆర్ఎస్ఆర్ వచ్చిండు, మరి ఏమైందో తెలియదు, వెనక తిరిగిపోయారు. స్థలాలు పంచలేదు. తర్వాత మాకు పట్టాలు ఇచ్చినాక కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ ఇట్లా పడ్డదని వాళ్ళు ఆఫ్ చేసారు. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇవి ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిళ్ళు, ఆగాలి. ఇప్పుడు 2 సంవత్సరాల కానుండి ఎంఆర్ఓ సార్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వచ్చడం జరిగింది. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా తాడవాయి మండలం కాటాపూర్ గ్రామంలో సుమారుగా 108 మంది లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలు అప్పచెప్పారు, కానీ ఇంటి స్థలాలు మాకు చూపించింది. దీని ద్వారా మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఎవరికైతే ఇంటి స్థలం ఉన్నదో వారికే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లును కూడా కోల్పోవడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటి పట్టాలు అప్పచెప్పారు, ఆ స్థలాలు చూపించలేదు. వారిని అడిగితే మాకు ఎలక్షన్ కోడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఏదో తప్పుడు సాకులు చెప్పారు, స్థలాలు చూపించలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటు కూడా 18 నెలలు అవుతుంది, అయినా కూడా మాకు ఇంతవరకు ఎటువంటి స్థలాలు చూపించలేదని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణిగా చెప్పడం జరిగింది. మరి సమస్యలు తక్షణమే పరిష్కరించి దీని మీద సర్వే ఏర్పాటు చేసి ఈ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక